హేమంత ఋతువు మొదటి మాసం. బృందావనంలోని గోపికలందరి హృదయాలు కృష్ణుడిపై ప్రేమతో నిండిపోయాయి. వారు శ్రీకృష్ణుడినే తమ భర్తగా పొందాలని తీవ్రంగా ఆకాంక్షించారు. అందుకోసం వారు కాత్యాయనీదేవిని పూజిస్తూ ఒక కఠినమైన వ్రతాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే గోపికలు ఒకరినొకరు పిలుచుకుని కృష్ణుని గుణగణాలను కీర్తిస్తూ యమునా నదికి వెళ్లేవారు. వారు తమ బట్టలను ఒడ్డున పెట్టి చల్లని నదీజలాల్లో స్నానం చేస్తూ నందగోపసుతం దేవం పతిమ్మే కురుతే నమః అని ప్రార్థించేవారు. గోపికల నిష్కల్మషమైన ప్రేమను, వారి కఠినమైన దీక్షను సర్వాంతర్యామి అయిన కృష్ణుడు గమనించాడు. వారి కోరికను నెరవేర్చాలని, అదే సమయంలో వారికొక ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠం నేర్పాలని సంకల్పించాడు. ఒకరోజు గోపికలు యమునా నదిలో స్నానం చేస్తూ కృష్ణుడి ధ్యానంలో మునిగిపోయి ఉండగా కృష్ణుడు నిశ్శబ్దంగా నది ఒడ్డుకు వచ్చాడు. అక్కడ ఉన్నవారి బట్టలన్నింటినీ మూటగట్టి సమీపంలోని ఒక పెద్ద కదంబ వృక్షంపైకి ఎక్కాడు. స్నానం ముగించుకుని ఒడ్డుకు వచ్చిన గోపికలకు వారి బట్టలు కనిపించలేదు. చలికి వణుకుతూ వారు ఆశ్చర్యపోయారు. చుట్టూ వెతికారు, కాని వారి బట్టల జాడలేదు. వారు ఆందోళనతో ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు వారిలో ఒకరు పైకి చూడగా కదంబ వృక్షం కొమ్మపై చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్న కృష్ణుడు కనిపించాడు. అతని పక్కనే వారి బట్టల మూట ఉంది. అతన్ని చూడగానే గోపికలకు సిగ్గు, కోపం, ప్రేమ ఒకేసారి కలిగాయి. ఓ కృష్ణా, ఈ చిలిపి పనులు ఆపు. మా బట్టలు మాకు ఇచ్చెయ్యి. చూడు, మేము చలితో ఎలా వణికిపోతున్నామో అని గోపికలు నదిలో నుండే వేడుకున్నారు. కృష్ణుడు నవ్వి, మీరు వ్రతం చేస్తూ నగ్నంగా స్నానం చేసి వరుణదేవుడిని అవమానించారు. మీ బట్టలు కావాలంటే మీ అహంకారాన్ని, సిగ్గును విడిచిపెట్టి నదిలో నుండి బయటకు వచ్చి నమస్కరించి అడగండి అన్నాడు. కృష్ణుడి మాటలలోని లోతైన అర్థాన్ని గ్రహించిన గోపికలు తమ తప్పును తెలుసుకున్నారు. వారు తమ లౌకికమైన సిగ్గును విడిచిపెట్టి చేతులతో తమను తాము కప్పుకుంటూ నదిలో నుండి బయటకు వచ్చి పరమాత్మస్వరూపుడైన కృష్ణుడికి పూర్తిగా శరణాగతితో నమస్కరించారు. వారి సంపూర్ణ శరణాగతికి ప్రసన్నుడైన కృష్ణుడు వారి బట్టలను తిరిగి ఇచ్చాడు. మీ నిష్కల్మషమైన భక్తి నన్ను మెప్పించింది. రాబోయే శరత్కాల రాత్రులలో మీ మనోవాంఛను తప్పక నెరవేరుస్తాను అని వారికి వాగ్దానం చేశాడు. ఈ లీల అహంకారాన్ని వీడితేనే భగవంతుణ్ణి చేరగలమనే సత్యాన్ని బోధిస్తుంది.